మీ అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనుడికి వందనాలు, దైవజనురాలకు వందనాలు. ఈ మహోన్నత మినిస్ట్రీస్లో వాక్యం చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. నిజంగా మరి ఎంతోమంది స్త్రీల గురించి మీరందరూ విని ఉండవచ్చు, ఎన్నోసార్లు విని ఉండవచ్చు. ఇదేం కొత్త వాక్యం కాదు, కానీ మరలా ఇంకోసారి మరి దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో మనందరికి కూడా ఈరోజు ఈ వాక్యం మనము విందాము. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 9 వరకు చదువుకుందామండి. చదివి సహాయం చేస్తారా ఎవరైనా? సరే, నేనే చదువుతాను. మైక్లో చదివితే అందరికి వినపడుతుంది చక్కగా. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 9 వరకు చదువుకుందామండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశంలో కాపురముంటకు వెళ్ళాను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండేది. వారి మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుంది. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను, కిల్యోను ఇద్దరును చనిపోయింది. కాగా ఆ స్త్రీ తాను కన్న 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించేనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళను ప్రయాణమైంది. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడళ్ళను బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. మీలో ఒక్కొక్కతో పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయను గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి వాక్యము కొరకు. ప్రేమ నమ్మకమైన మా ప్రభా, జీవము గల తండ్రి, మహోన్నతుడివి, మహాగణుడు మా ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నాం మా ప్రభా. దేవా, మరి ఈ దినము నాయన అయ్యా మీరు మాతో ఉండండి, మాలో ఉండండి. మీరు సిగ్గుచాటున మరుగు చేసుకొని మీరు మాతో మాట్లాడుతున్నామని, వట్టిదాన్ని మట్టిదాన్ని ఎన్నికలేని దాన్ని అయ్యా చాటుదాని దాన్ని మా ప్రభా మీరే నాలో ఉండి మాట్లాడుతున్నామని, మీరే ఘనత మేము పొందుకోమని యేసు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ 1వ అధ్యాయంలో అంటారు కదా, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశంలో కాపురముంటకు వెళ్ళారంట. ఇక్కడ ఈ ఋతు గ్రంథంలో ఈ న్యాయాధిపతులు ఏలిన దినాలంట చాలా కుటుంబాలు ఎక్కడున్నాయి అంటే ఆ కుటుంబాలు బెత్లెహేములో ఉన్నాయి. ఈ బెత్లెహేములో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అయితే ఆ కుటుంబాలు ఒక కుటుంబం, చిన్న కుటుంబం. ఇది ఎవరి కుటుంబం అంటే చూస్తున్నట్టే నయోమి కుటుంబం. ఆ నయోమికి ఒక భర్త, 2 మగపిల్లలు. తన భర్త పేరు ఎలీమెలెకు. చెప్పండి, తన భర్త పేరు ఎలీమెలెకు. తన కుమారులు 2 మహ్లోను, కిల్యోను వాళ్ళనమాట. అయితే వాళ్ళని ఎంతగానో చాలా ఆ బెత్లెహేములో చాలా చక్కగా జాగ్రత్తగా తన కుటుంబం చక్కగా పెంచుకుంటూ వస్తూ ఉంది. మంచిది నయోమి, అసలు చాలా మంచిది. నయోమి అంటే అర్థము దేవునికి ప్రియమైనది అని అర్థము. నయోమి అంటే దేవునికి ఎంతో ఇష్టం అనమాట. దేవుడు అంటే ఆమెకి చాలా ఇష్టం. ఆమె ఎంతో ప్రార్థన చేస్తుంది, ప్రార్థనా పరాలు. మంచి ఈ యొక్క కుటుంబంలో తల్లి బాగా ప్రార్థన చేస్తుంది, తండ్రి కంటే కూడా తల్లి బాగా ప్రార్థన చేస్తుంది. అయితే ఈ నయోమి దేవునితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది, మరి దేవునితోనే సన్నిహితంగా ఉంటా ఉంటుంది. దగ్గర సంబంధం నయోమికి. తన పిల్లలకు కూడా ఆ రీతిగానే తను నేర్పిస్తూ వస్తుంది. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ మరి బెత్లెహేములో కరువు వచ్చిందంట. అసలు బెత్లెహేము కరువు రావడం ఏంటండి? బెత్లెహేము అంటే ఏంటి అర్థము? రొట్టెల ఇల్లు అని అర్థం. ఏంటండి? రొట్టెల ఇల్లు అని అర్థం.
అయితే రొట్టెలు ఏంటంటే మరి రొట్టెలు ఏంటంటే సమృద్ధిగా ఉంటుంది అసలు. బెత్లెహేమ్ అంటే ఏంటి? అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టారు కాబట్టి అక్కడ ఏ లోపాలు ఉండవు, మనకి ఏ లోటుపాట్లు కనిపించవు, మనకి ఎంతో సమృద్ధి ఉంటుంది. అలాంటి ప్రదేశంలోనంట మరి కరువు వచ్చిందంటండి. ఇక్కడ కరువు వచ్చిందని చెప్పేసి మరి వీళ్ళేం చేశారండి, ఈ మహలోని ఎలిమెలెకు ఏం చేశారంటే తన భార్యని తీసుకొని తను వెళ్ళిపోయినప్పుడు నిజంగా మరి ఈమె మంచి సహోదరి కదా, ఏమో ప్రార్థనా పర్రాలు, దేవుని ఆరాధించే స్త్రీ కాబట్టి ఈ నయోమి అసలు కదలకుండా ఏం చేయాలంటే, ప్రభువా మమ్మల్ని కాపాడే దేవుడు నువ్వేనయ్యా, నువ్వే మా కాపరివి, నువ్వే మాకు తోడుగా ఉండేవాడివి, మీరే మాకు ఏ కొదువ లేదు అని చెప్పి మరి కీర్తనాకారుడైన 23వ కీర్తనలో ఉంది కదా, ఆ యొక్క వాక్యం తన గుర్తుకు రాలేకపోయింది. అయితే తన భర్త ఎమ్మడబడి వెళ్ళిపోయింది. నిజంగా ఆమె అక్కడే ఉండి బెత్లెహేములో ఉండి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలంటే మరి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి, ఆయన దగ్గర మొరపెట్టుకోవాలి. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి ఆయన దగ్గర మొరపెట్టుకోవాలి. అది ఏమీ చేయకుండా తన భర్త ఎలిమెలెకు రమ్మనగానే తన కుమారులిద్దరినీ కూడా తీసుకెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఈ ఇద్దరు వారొక్కరేనండి. ఆ కుటుంబం మరి బెత్లెహేములో ఎన్ని కుటుంబాలని, ఆ కుటుంబాలన్నీ ఉన్నాయి కానీ వీరొక్కరే, ఈ కుటుంబం మాత్రమే మరి భయం కలిగిపోయింది వాళ్ళకి, భీతి కలిగిపోయింది వాళ్ళకి. అయ్యో నా పిల్లలు ఎక్కడ కరువులో, మరి కరువు వచ్చింది కదా, ఆహారం లేకుండా చచ్చిపోతారేమో అని తండ్రికి భయం వేసిందో తల్లికి భయం వేసిందో మొత్తానికి. అయితే పిల్లలు మాత్రం ఎక్కడ తీసుకెళ్లారంటే వాళ్ళని వాళ్ళ ఇద్దరు కుమారుల పేరేం పేరండి? మహ్లోను కిల్యోను. ఆ మహ్లోను కిల్యోనని మరి భార్యని ఈ ఎలిమెలెకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఈయన మోయాబు దేశానికి వెళ్ళినట్లు కనిపిస్తా ఉంది మనకి. ఇక్కడ మోయాబు దేశం అంటే అంత మంచిది కాదండి అసలు. మోయాబు దేశము అంటేనే మరి శాపగ్రస్తమైన పట్టణం అని. మోయాబు దేశం అంటేనే అక్కడ అన్యుల దేశం అని. మోయాబు దేశం అంటేనే ఎంతో విగ్రహారాధన దేశం అని. అక్కడ అనేకమైనవి చేస్తూ ఉంటారు, వ్యభిచారాలు చేస్తూ ఉంటారు, అక్కడ తారతమ్యం ఉండదు. అలాంటి దేశం మోయాబు దేశం. ఆ దేశానికి ఈయన ఏం చేశాడంటే ఈ యొక్క ఎలిమెలెకు తన భార్యని వెంట పెట్టుకొని వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. అయితే ఆయన భార్య ఇద్దరు కుమారులు కూడా వాళ్ళు అక్కడ మోయాబు దేశంలో ఉంటూ ఉన్నారు. ఆ మోయాబు దేశంలో ఉంటున్నారంటే వీరు కూడా మహ్లోను కిల్యోను కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళు తొలగిపోయినట్లుగా ఉన్నారు. అయితే అలాగా మరి కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే, నయోమి ఏం చేస్తుందంటే మరి అంతలోకి ఇక్కడ ఆ ఇద్దరు కుమారులు మహ్లోను కిల్యోను వారి యూదా బిడ్డలే వాళ్ళని ఎఫ్రాతీయులు వాళ్ళు. అయితే వీళ్ళు 10 సంవత్సరాల తర్వాత ఆయన మరి ఎలిమెలెకు చనిపోయినట్లుగా ఉందన్నమాట. అక్కడ కనీసం 10 సంవత్సరాలే ఉన్నారు అక్కడ. ఆ 10 సంవత్సరాల్లో చూడండి ఆమె మరి ఈ యొక్క నయోమి మరి బెత్లెహేమ్ విడిచి వెళ్ళింది కాబట్టి, శాపగ్రస్తమైన పట్టణం వెళ్ళింది కాబట్టి, మరి తన భర్త ఎమ్మడబడి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ తను శాపాన్ని కొని తెచ్చుకున్నట్లుగా ఉంది. అంటే ఎంతో అవిధేయత చేసింది. ఎందుకయ్యా వెళ్ళకూడదు, మనం ఇక్కడే ఉన్నాము, మన దేవుడు గొప్ప దేవుడు కదా, మన దేవుడు ఉన్నవాడు కదా, మనకంతా సమృద్ధి ఇచ్చే దేవుడు కదా, మన చంపేస్తాడు అనే మాట అనకుండా వెళ్ళినందుకు గాను తన భర్తని పోగొట్టుకుంది. ఇక్కడ నయోమి ఏం చేసిందంటే, నయోమికి ఫస్ట్ ఒక నష్టం జరిగిపోయింది. ఇక్కడ తన భర్తని కోల్పోయినట్లుగా ఉంది. నిజంగా మరి తన భర్త చనిపోయాడు, మరి పిల్లలు చిన్నవాళ్ళు, మరి ఆమె పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. నయోమికి ఎంత దిగులు, ఎంత బాధ, అయ్యో నేను ఎందుకు వచ్చానా అని చెప్పేసి అప్పుడు తనకి దేవుడు గుర్తొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది. అయితే పిల్లలు ఆ రీతిగా ఎట్లాగో మరి అలాగ పెంచుకుంటూ వచ్చింది. 10 సంవత్సరాలు పెంచుకుంటూ వచ్చిన తర్వాత ఇవేం చేసింది అంటే, ఈ నయోమి చాలా పెద్ద తప్పు చేసింది అనమాట. ఇక్కడ ఈ మోయాబు దేశంలో మోయాబు ఇద్దరినిచ్చి పెళ్లి చేసింది. ఇద్దరు కుమారులకు కూడా పెళ్లి చేసినట్లుగా ఉంది. షార్ట్ కట్లో చెప్పుకుందాం వాకి వాడ, మనం సమయం లేదు ఎక్కువగా. అయితే ఇక్కడ మరి మోయాబు రాళ్ళని ఇద్దరు తీసుకొచ్చి పెళ్లి చేసింది. వాళ్ళిద్దరు ఎవరు అంటే, మొదటి అమ్మాయి పేరేమో
ఓర్ప. మొత్తం అమ్మాయి పేరు ఓర్ప, రెండో అమ్మాయి పేరు రూతు అన్నట్టుగా కనిపిస్తా ఉంది ఇక్కడ మనకి. అయితే వారిద్దరిని పెళ్లి చేసుకున్న తర్వాత చదువుదాం చూడండి. 5వ వచనము. ఒకదాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిల్యోను ఇద్దరును చనిపోయారు. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఈ మోయాబు దేశంలో అన్యులు కదా వీరందరూ కూడా దేవుని ఎరగని బిడలు చేస్తున్నారు. కాబట్టి ఈ మహులోను కిల్యోను పేర్లు ఏంటంటే, ఒకళ్ళంట మహులోను పేరు క్షీణత అంట, కిల్యోను పేరు అనారోగ్యం అంట. వాళ్ళ పేర్లు చూడండి ఎలాంటి పేర్లు పెట్టి ఉన్నారు అసలు వాళ్ళ తండ్రి గారు. అయితే నిజంగా మరి 10 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఏమైందంటే వాళ్ళిద్దరు కూడా ఇద్దరు భర్తలు కూడా చనిపోయేట్లు కనబడుతుంది. నయోమికి మరి బెత్లెహేము నుంచి వచ్చిన తర్వాత ఏమన్నా సంతోషం ఉందా అండి? సంతోషం లేదు. మొదటగా మరి తన భర్తని కోల్పోయింది. ఎంత దుఃఖమో కదా, ఎంతో దుఃఖం. ఎవరు ఓదార్చి వాళ్ళు లేరు. కానీ మరి దేవుణ్ణి మాత్రం స్తుతిస్తానే, దేవుని ప్రార్థిస్తానే ఉంది. కానీ ఈ లోకంలో ఉంటుంది కాబట్టి, మోయాబు దేశంలో ఉంటుంది కాబట్టి అక్కడ వారినే తన కోడళ్ళగా ఇద్దరిని కూడా పెళ్లి చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే తన కుమారులు కూడా మరి శాపం తగిలింది. ఇక్కడ దేవుని బిడ్డలు మరి దేవునితోనే ప్రార్థించాలి, దేవుని దగ్గర సన్నిహితంగా ఉండాలి, కానీ వేరే స్థలానికి వెళ్ళకూడదు. నిజంగా మరి బెత్లెహేములో మరి కరువు వచ్చిందంటే అవన్నీ మర్చిపోయిందా? ఈ నయోమియను వీళ్ళందరూ మర్చిపోయారు. కిల్యోను ఎలిమెలెకు వీళ్ళందరూ మర్చిపోయారు. ఒకనొకప్పుడు ఇశ్రాయేలు దేశంలో మరి దేవుడు ఎంతగా మరి వాళ్ళని పోషించారు. చూడండి ఒకసారి నిర్గమాకాండం 16వ అధ్యాయము 16వ అధ్యాయము. వారికి ఆకలి వేస్తుందంటే మరి మోషే అడిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎంత తిండి పంపించాడు సనుగుతుంటే వాళ్ళకి. చూడండి 16వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలీల సనుగులను వింటిని. నీవు సాయంకాలంలో మీరు మాంసం తిందురు, ఉదయంన ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పమన్ను. కాగా సాయంకాలంన పూరేడ్లు వచ్చి వారి పాలెమును కప్పాను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండేను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత చూడండి, దేవుడు ఏమన్నా మరి లేదు అంటే పెట్టకుండా ఉన్నాడా? దేవుడు ఏది కావాలంటే, మాంసం కావాలంటే పూరేడు కురిపించాడు. ఏది కావాలంటే అది ప్రతిదీ కూడా దేవుడు ఇస్తున్నాడే. అవన్నీ మర్చిపోయాడు ఈ ఎలిమెలెకు. మర్చిపోయి తన భార్యని ఎంట పెట్టుకొని అంతా శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. దేవుని నామాన్ని మర్చిపోయారు. దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయారు. దేవుడు చేసిన ఘనకార్యాలు మర్చిపోయారు. కాబట్టి వాళ్ళకి శాపం వచ్చింది. నిజంగా మనం కూడా ఎప్పుడు కూడా మరి దేవుణ్ణి మర్చిపోకూడదండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వేదనలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఎవ్వరు కూడా దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎప్పుడు దేవుని స్తుతించాలి. యోబు చూడండి, యోబు గ్రంథంలో ఏమంది? అన్ని పోగొట్టుకున్నా కానీ దేవుని ఒక్క మాట కూడా యోబు గారు అనలా. అన్నీ పోయినా, ఎంతమంది చచ్చిపోయినా, ఆయనకి కురుపులు వచ్చినా, ఏం జరిగినా కానీ ఏమన్నాడంటే యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా కానీ చెప్పినట్లుగా ఉంది. నిజంగా యోబు చెప్పినట్లుగా మరి నయోమి చెప్పలేకపోయింది. కాబట్టి నిజంగా మరి ఈ నయోమి, అందుకనే నయోమికి శాపం వచ్చింది. ఎందుకు వచ్చింది? మొదటగా మరి భర్తను పోగొట్టుకుంది, తర్వాత ఇద్దరు కుమారులు కూడా పోగొట్టుకున్నారు. ఇద్దరు కుమారులు కూడా చనిపోయినప్పుడు ఆమెకు అప్పుడు ఆలోచన కలిగింది అనమాట. అయ్యో, నా పిల్లలు, నా కుమారులు చనిపోయారు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను. వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళని పంపించేద్దామన్న ఆలోచన వచ్చినప్పుడు ఆమెకి 19వ అధ్యాయం చూసుకున్న 19వ వచనం చదవండి. రూతు గ్రంథం 19, మొదటి అధ్యాయం 19. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు
ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన గనుక నన్ను ఎక్కడ నయోమి అనక మారా అనడి, నేను సమృద్ధిగా ఉన్నానని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచును అని వారితో చెప్పాను. కాదండి, ఇక్కడ చూడండి, మరి దేవుడు మన నయోమి అంటే దేవుడికి చాలా ఇష్టం, నయోమికి దేవుడు అంటే ఇష్టం. కాబట్టి అటువంటి నయోమికి మరి ఆ యొక్క నయోమి అవిధేయత ద్వారా, కేవలం ఆ యొక్క అవిధేయత ద్వారానే మరి తన భర్త ఎమ్మడిపడి వచ్చి మరి ఇంత శాపం తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఇక్కడ మరి మరలా దేవుడు గుర్తు చేసినప్పుడు ఎట్లా గుర్తు చేశాడంటే, తన కుమారులు చనిపోయిన తర్వాత అప్పుడు ఆమెకి దేవుడు గుర్తొచ్చినట్లుగా ఉంది. అయితే అప్పుడు ఇక్కడ ఏమీ లేదు, నేను చాలా సమృద్ధిగా వచ్చాను ఇక్కడికి. రొట్టెలు ఇల్లు అంటే సమృద్ధిగా ఉంది అక్కడ. ఆ యొక్క సమృద్ధి అంతా కూడా, అంటే సమృద్ధి ఏంటంటే శారీరకంగా సమృద్ధి ఉంది, ఆత్మీయంగా సమృద్ధి ఉంది. అక్కడ చూస్తే చాలా ఆరాధన, ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు ఎప్పుడూ ఉన్నాయి బెత్లెహేములో. ఈ మోయాబు దేశంలోకి వచ్చినప్పుడు ఆహారం లేదు, సరైన ఆహారం లేదు, మరి పిల్లలు లేరు, భర్త లేడు, భర్త చనిపోయాడు, పిల్లలు పోగొట్టుకుంది, మరి కోడళ్ళు కూడా చూస్తే చిన్నవాళ్ళు. ఇంకా సమృద్ధి ఎక్కడి నుంచి వచ్చిందండి? వీళ్ళకి సమృద్ధి లేదు. కాబట్టి వృత్తులు అని చెప్పేసి దేవుణ్ణి తను మాట్లాడుతూ ఉంది, దేవుణ్ణి అంటా ఉందండి. అలా ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి మాట్లాడకూడదు. ఇక్కడ చూడండి, వారు బెత్లెహేములోకి వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి ఎద్దకు గుంపు కూడా వచ్చి, ఈమె నయోమి కదా అంటే వారు వచ్చారు బెత్లెహేముకి. వచ్చినప్పుడు ఆ నయోమి వచ్చినప్పుడు కోడలను తీసుకొని వచ్చింది. ఎవరిని? రూతు మాత్రమే వచ్చిన అమ్మడబడి. అయితే మరి ఓర్ప మాత్రం ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూత్ అయితే మాత్రం ఖచ్చితంగా నువ్వు నా ఎమ్మట రావద్దనొద్దు, నేను నీతోనే ఉంటాను అని చెప్పుకొని అనేక మాటలు చెప్పి తన ఎమ్మడిపడి వచ్చినప్పుడు ఆ నయోమిని చూసి జనమంతా వచ్చి గుమ్ముకూడి, నువ్వు నయోమివి కదా అని అన్నప్పుడు ఎంతో ఆశ్చర్యం వాళ్ళందరికీ ఆ నయోమిని చూస్తే. వెళ్ళేటప్పుడు ఎంతో సంతోషంగా, ఎంతో సమృద్ధిగా తీసుకుని వెళ్ళింది. వచ్చేటప్పుడు ఏమీ లేదు. అందుకని వాళ్ళకి ఏంటంటే గుర్తుపట్టలేకపోయారు అనమాట. మనం కూడా చాలా మంది ఒక్కోసారి ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళొస్తే చిక్కిపోతాం, నువ్వేనా అన్నట్లుగా మాట్లాడతాం. అట్లాగే ఈమె కూడా చాలా చిక్కిపోయి అండి దేవుని యొక్క వాక్యం లేకపోతే బక్క చిక్కిపోతాం, ఆరాధన లేకపోతే బక్క చిక్కిపోతాం, దేవునితో సహవాసంతో బక్క చిక్కిపోతాం. ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటామో, దేవుని ప్రార్థన చేస్తామో, దేవుళ్ళ ఎదుగుతూ ఉంటామో అప్పుడే బలము, శక్తి. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, నా బలము నీవే, నా శక్తి నీవే, నా కోట నీవే అని చెప్పేసి అంటున్నాడు. అట్లాగే నిజంగా మరి ఈమెతే భలే చిక్కిపోయిందట. ఈమె చాలా ఎవరు కూడా గుర్తుపట్టలేనంతగా ఉందంట. అందుకే అంటుంది, అక్కడ అంటున్నారు, ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకుంటున్నారు. అంటే గుసగుసలు ఆడుతున్నారు, ఈమె నయోమి కదా, ఏంటి అట్లా అయిపోయింది అసలు, ఈమె నయోమీనేనా అని ఒకళ్ళు, ఆ నయోమీనే అని ఒకళ్ళు, అట్లా ఒకళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు అనమాట. అనుకుని వచ్చిండగా ఆమె అంటుంది ఇక్కడ, దేవుడిని అంటుంది ఇక్కడ ఏమో మాట, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాడు. సర్వశక్తుడు కలుగజేస్తాడు దుఃఖము, దేవుడు ఆనందం కలుగజేస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, దేవుడు అన్నీ ఇస్తాడు, అంతా సమృద్ధి ఇస్తాడు. ఆ దేవుడిని పట్టుకొని ఈ నయోమి అంటుంది, నాకు సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలిగేశాడు. నువ్వే దుఃఖం తెచ్చుకున్నావమ్మా, నువ్వే కన్నీరు కారుస్తున్నావు, నీకు అన్నీ ఇచ్చినా కానీ ఏమి లేదంటే ఎలా కుదిరింది? నువ్వు పోగొట్టుకున్నావు, నీకు చేత కాలేదు. అందుకే తలాంతులు కూడా దేవుడు 2 తలాంతులు ఇస్తే, 5 తలాంతులు ఇస్తే, మరి ధ్యానాలు ఇస్తే అవన్నీ కూడా చేతగాళ్ళు ఎవరేం చేశారు? వాళ్ళందరూ కూడా తీసి భూమిలో పెట్టారు. కానీ తలాంతులు ఇచ్చినప్పుడు దేవుడు మనం వాడుకోవాలి. ఎవరి తలాంతులు వాళ్ళకు మనం వాడుకోవాలి. ఇచ్చాడా? ప్రార్థన చేస్తే తలాంతి ఇచ్చాడు, ప్రార్థన చేయి. పాటలు పాడే తలాంతి ఇచ్చాడు, పాటలు పాడు. ప్రవచించే వరం ఇచ్చాడు, ప్రవచించు. అన్నీ చేయి, ప్రార్థన చేయాలి. మా పరిశుద్ధాత్మ వరంగా పోగొట్టుకో. మాకు నీకు ఇచ్చిన తలాంతులు ఏం చేస్తావు? ఆ తలాంతులు పోగొట్టుకోకూడదు. అయితే తలాంతులు పోగొట్టుకొని, ఆమెకి ఇచ్చిందంతా పోగొట్టుకొని, మరి సర్వశక్తులంతా ఆమెకి దుఃఖము కలిగేసినట్టుగా మాట్లాడుతుంది. ఇక్కడ ఎంత అన్యాయంగా మాట్లాడుతుంది దేవుని.
దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ఒక మాట మాట్లాడకూడదండి. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ఒక క్వశ్చన్ వేయకూడదు. మనం క్వశ్చన్ వేసేవాళ్ళం కాదు. అల్పులు మనం. ఎటువంటి వారు మనం? అల్పులు, ఎన్నిక లేని వారు. ఆయన పెడుతుండే భిక్ష అండి ఇది మనకి. ఆయన మనకి ఎంత గాలిస్తాడు, ఎంత నీరిస్తున్నాడు, ఎంత ప్రకృతి, ఎన్ని మందులు, ఎన్ని ఆకులు, ఇవన్నీ ఔషధాలు ఎన్ని ఇస్తాడు దేవుడు మనకి. అటువంటి ఎన్ని మర్చిపోయి మనం కూడా ఏం చేస్తామంటే ఎన్నో క్వశ్చన్స్ చేస్తాం. ఏమిచ్చావయ్యా నువ్వు నాకేమిచ్చావు అని చెప్పేసి అంటా ఉంటాం. నిజంగానే ఒక అతను అంట మరి ఇట్లాగే పనికి వెళ్తూ వస్తూ ఉంటాడు. పనికి వెళ్తూ వస్తుంటే ఏమైందంటే ఆయన అన్నం తెచ్చుకొని కూర్చొని అన్నం తింటున్నాడు. అన్నం తింటే ఆయన తాగుపోతాడు. ప్రార్థన చేసుకుంటా అంటున్నాడు, యేసయ్యా నువ్వు నాకు అన్నం వేయలా, నేనే కష్టపడాను, నేనే తింటున్నాను అని కళ్ళు తెరిసేపటికి తీసుకుపోయింది ఒక్క ఆ భోజనాన్ని. చూడండి, ఎప్పుడు కూడా దేవుడిని ఒక మాట కూడా మనము అనకూడదు. ఆయన మన కొరకు ఎంతో రక్తాన్ని కార్చాడు, మన కొరకు సిలువ వేయబడ్డాడు, మన కొరకు పుట్టాడు, దాసాంతసు తగ్గించుకొని వచ్చాడు, ఆ యొక్క పరలోక మహిమని విడుచుకొని వచ్చాడండి దేవుడు. అటువంటి దేవుడిని మనం ఒక్క మాట కూడా మనము మాట్లాడకూడదు. ఈ నయోమి అంటుంది ఇక్కడ, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసింది కాబట్టి నన్ను నయోమి అనొద్దు. అంటే నయోమి అంటే ఏంటి అర్థం చెప్పండి. నేను ఫస్ట్ మీకు చెప్పండి. నయోమి అంటే దేవునికి ప్రియమైనది. ఏంటది? దేవునికి ప్రియమైంది, ప్రియముగా ఉంది ఆమె. అటువంటి నయోమి అనాలంట ఇప్పుడు ఆమెని నువ్వు మారా అను, నన్ను అనొద్దు, నాకు అసలు దేవుడు లేడు అన్నట్టుగా తను మాట్లాడుతుంది. నన్ను మారా అనండి. నేను దేవునికి ప్రియురాలుగా నేను అనిపించుకోవడానికి కూడా అర్హురాలని కాదు అని అక్కడ తగ్గించుకుంటున్నాను అనమాట. నేను అంతగా దేవుణ్ణి దుఃఖపరిచాను అన్నట్టుగా మాట్లాడుతున్న తర్వాత